హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే ఈ 10 మిస్టేక్స్ అస్సలు చేయకూడదు. ఈ వీడియో మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. మరి స్టార్ట్ చేద్దామా? మిస్టేక్ నెంబర్ 1, స్టడీ ప్లాన్ లేకుండా చదవడం. అంటే సమయం తగ్గట్టు చదవాలంటే స్టడీ ప్లాన్ ఉండడం చాలా అవసరం. అంటే డే, వీక్, మంత్ ఏ టాపిక్స్ చదవాలో ప్లాన్ చేసుకోవాలి. అలా చదివితే మన గోల్ని మనం రీచ్ అవుతాం. మిస్టేక్ నెంబర్ 2, ఫుల్ సిలబస్ చూడకపోవడం. అంటే చాలామంది యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సిలబస్ చూసే పని కూడా చేయరు. కేవలం లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు అని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద మిస్టేక్. లాస్ట్ ఇయర్ ఏదో ఒక టాపిక్ ఇవ్వలేనిది ఈ ఇయర్ ఇస్తే ఫుల్ సిలబస్ చూడవలసిందని అనవసరంగా తప్పు చేశానని ఎగ్జామ్ హాల్ తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. కాబట్టి ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. మిస్టేక్ నెంబర్ 3, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయకపోవడం. మాక్ టెస్ట్ ద్వారా మనం టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటాం. ఎగ్జామ్స్కి ముందు ప్రాక్టీస్ ఇవ్వకపోతే స్పీడ్ అండ్ యాక్యురసీ తక్కువగా ఉంటుంది. 4th మిస్టేక్, సోషల్ మీడియాపై ఎక్కువ టైం వేస్ట్ చేయడం. ఒకసారి ఫోన్లో రీల్స్ ఓపెన్ చేస్తే గంటలు గడిచిపోతాయి. ప్రిపరేషన్ టైంలో డిస్ట్రాక్షన్స్ తగ్గించడం చాలా అవసరం. మిస్టేక్ నెంబర్ 5, జనరల్ సైన్స్ని ఇగ్నోర్ చేయడం. 25 మార్క్స్ జనరల్ సైన్స్ పోర్షన్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కొంతమంది లాస్ట్లో చూస్తారు. కానీ ఇది ఈజీ స్కోరింగ్ సెక్షన్ కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి. ఈ సబ్జెక్టే ఎవరు టాపర్ అవ్వాలి, ఎవరు లూజర్ అవ్వాలి, ఎవరు ఫెయిల్యూర్ అవ్వాలి, ఎవరు సక్సెస్ అవ్వాలని డిసైడ్ చేసేది. కాబట్టి మీరు మాత్రం తప్పు అస్సలు చేయకండి. మిస్టేక్ నెంబర్ 6, కాన్సెప్ట్ను అర్థం చేసుకోకుండా చదవడం. చాలామంది కాన్సెప్ట్ను అర్థం చేసుకోకుండా బట్టి పడుతూ ఉంటారు. క్వశ్చన్స్ కొంచెం చేంజ్ వచ్చినా మన ఆన్సర్ చేయలేం అలా కాన్సెప్ట్స్ని బట్టి పడతాయి. కాబట్టి కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా మీకు హెల్ప్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 7, చాలా బుక్స్ చదవడం. అంటే ఒక సబ్జెక్ట్కి 4-5 బుక్స్ చదవడం వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. కాబట్టి ఒకదానికి ఒక బెస్ట్ మెటీరియల్ ఒకటి తీసుకొని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. దాన్నే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. మిస్టేక్ నెంబర్ 8, రివిజన్ చేయకపోవడం. అంటే టోటల్ బుక్స్ అన్నీ ఒకేసారి రివిజన్ చేద్దామని అనుకుంటారు. కానీ అది చాలా కష్టం, చాలా స్ట్రెస్ఫుల్గా అవుతారు కూడా. కాబట్టి మీరు 137 రూల్ని అప్లై చేయండి. అంటే ఏంటంటే ఆ రూలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ రోజు చదవాలి. తర్వాత మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ని 3rd డే చదవాలి. అదేవిధంగా 7 డేస్ తర్వాత చదవాలి. దానివల్ల కాన్సెప్ట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఇది అన్నది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. మిస్టేక్ నెంబర్ 9, సెల్ఫ్ డౌట్. అంటే చాలామంది నేను క్వాలిఫై కాలేను అని థాట్లో డిమోటివేట్ అవుతూ ఉంటారు. దీనికి శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు. మన పని కేవలం మన గోల్ మీద 100% ఎఫర్ట్ ఇవ్వడం మాత్రమే అని. కాబట్టి రిజల్ట్స్ అయితే మన చేతుల్లో ఉండవు, కానీ మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడితే మనం ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 10, పీఈటీని అందరూ ఇగ్నోర్ చేస్తారు. అంటే చాలామంది ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు కానీ పీఈటీలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోవడం వల్ల. కాబట్టి ఈ రోజు నుంచి 45 మినిట్స్ అయినా రన్నింగ్ చేయడం చాలా మంచిది. ఇవి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ ఎక్కువగా చేసే 10 మిస్టేక్స్. మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీరు కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.